పహల్గామ్ దాడి జరిగినటువంటి కొన్ని గంటలలోనే నిషేధించబడిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయ్యబాకి అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఈఎఫ్ వీళ్ళు ఒక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రదాడి తమ పనేనని, తామే ఈ ఘాతుకానికి పాల్పడ్డామంటూ చాలా బహిరంగంగా చాలా ఆనందంగా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇది 22న జరిగింది, ఇవాళ 26, అంటే 4 రోజుల తర్వాత వీళ్ళు ఈరోజు చేసినటువంటి ప్రకటన ఏంటి అంటే, భారత అధికారులు సైబర్ సెక్యూరిటీ వింగ్ తమ వెబ్సైట్లని అలాగే తమకు చెందినటువంటి అన్నింటినీ హ్యాక్ చేయడం జరిగిందని, హ్యాక్ చేసి ఈ టీఈఎఫ్ వాళ్ళే ఈ పని చేశారు, టీఆర్ఎఫ్ వాళ్ళే ఈ పని చేశారు అని చెప్పి భారతే పెట్టిందని, వాస్తవానికి తమకి దీనికి ఎటువంటి సంబంధం లేదని, అసలు ఈ దాడికి తాము పాల్పడనే లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వమే తమ ప్రజల మీద దాడి చేయించుకుని అది ఈ ఉగ్రవాద సంస్థ చేయించింది అని చెప్పి వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని, వాళ్ళ సైబర్ సెక్యూరిటీ వింగ్ తమకు చెందినటువంటి అన్నింటినీ హ్యాక్ చేసి ఈ విధంగా పోస్టులు పెట్టిందని, నిజానికి తమకు ఏ సంబంధం లేదని చెప్పి తూచ్ అని చెప్పి చేతులు ఎత్తేసారనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే, నాకు అర్థమైంది చెప్తున్నా. సో ఓవరాల్గా గొప్పగా ప్రకటించుకున్నారు, మేమే పీకేమని చెప్పి. ఓవరాల్గా మన నిఘా విభాగం దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా రాబట్టింది. లష్కర్ ఇ తొయ్యబా చీఫ్ జైల్లో ఉన్నాడు అని పాకిస్తాన్ చెప్తున్నటువంటి వ్యక్తి హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన అందరి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అతను దీన్ని మొత్తాన్ని దగ్గరుండి నడిపించాడు. దగ్గరుంటే ఇక్కడికి వచ్చాడని కాదు, అక్కడ ఉండి పాకిస్తాన్లో నుంచి దీన్ని పర్యవేక్షించడం జరిగిందని, వచ్చినటువంటి ఉగ్రవాదులు బాడీ క్యామ్ ధరించి ఉన్నారని, దాని ద్వారా వాళ్ళన్నీ కూడా వీక్షించడం కూడా జరిగిందని, సో పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థ పాకిస్తాన్ నుంచే నడిచింది అని చెప్పి అన్నీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు రాబట్టడం జరిగింది. సో ఈ ఆధారాలు చాలు పాకిస్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి. అలాగే భారత్ యుద్ధానికి కూడా సిద్ధమైంది, అన్నింటినీ సిద్ధం చేసింది, అంతా రంగం సిద్ధం. సో ఇండియాలో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఒక బటన్ నొక్కితే పాకిస్తాన్ మొత్తం పీస్ అయిపోయేటువంటి క్షిపణులు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అందులోనూ సొంత ప్రజల నుంచి వ్యతిరేకత, ఓ పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి వ్యతిరేకత, ఇంకో పక్క తెహ్రీకి తాలిబాన్ నుంచి దాడులు, సో ఓవరాల్గా అస్తవ్యస్తమైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కూడా వాళ్ళ వృద్ధి రేటుని తగ్గించటం, ఇక పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా మూతపట్టడం, సో ఇలాంటి అనేక పరిణామాలు, యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. సో దీంతో ముందు ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం చిన్నగా ఈ ఉగ్రవాదులకి సమాచారం అందించవచ్చు. రే మీరు ఓవర్ యాక్షన్ చేసింది చాలు, మేమే పీకేమని చెప్పుకున్నది చాలు, నోరు మూసుకుని ఇది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేయండి, లేదంటే మొత్తాన్ని మడిచి తీసుకెళ్ళి అరేబియా సముద్రంలో పారేస్తారు, సో జాగ్రత్త అని చెప్పి ఉంటుంది. అందుకే ఇప్పుడు మాట మార్చారు. ఇది కథ.